హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు సర్టిఫికేట్ కాలేజ్లో జాయినింగ్ రిపోర్ట్ అయితే జరిగింది. సో అది ఎలా జరిగింది, అలాగే క్యాన్సిలేషన్ చేసుకుంటే ఫీ ఎప్పుడు రిఫండ్ అవుతుంది, అలాగే మరియు స్పెషల్ ఫేజ్ మీద ఒక వీడియో చేయమన్నారు కదా చాలా మంది. సో అది కూడా స్పెషల్ ఫేజ్ మీద నేను ఇందాకే మన హెల్ప్ లైన్ సెంటర్ వాళ్ళతో మాట్లాడాను. సో అది కూడా చెప్పబోతున్నా. సో ఫస్ట్ వచ్చేసి మనకు కాలేజ్కి వెళ్ళగానే ప్రతి ఒక్క కాలేజ్కి ఒక ఫీజు అయితే ఉంటుంది. సో నాకు అలాట్మెంట్ ఆర్డర్లో 0 ఫీజు వచ్చినా కూడా నాకు అక్కడ వెళ్ళగానే అరౌండ్ 33,000 అయితే కట్టమన్నారు. సో నేనేం చేసా, సార్ అంత డబ్బులు లేవు అని నేను ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వచ్చా. సో ఒక 5K అరౌండ్ నేను కట్టాల్సి వచ్చింది. సో ఎనీ కాలేజ్ మీరు అంటున్నారు అలాట్మెంట్లో 0 ఉంది కానీ మాకు డబ్బులు అక్కడ కాలేజ్ అడుగుతారు. సో అందరూ డబ్బులు తీసుకెళ్ళండి, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాలేజ్. సో మీరు మనకు అలాట్మెంట్లో నేను కట్టేసా, ఫీ ఏమి ఉండదు అని మాత్రం వెళ్ళకండి. సో అక్కడికి వెళ్ళాక వాళ్ళ కాలేజ్కి సపరేట్ ఫీజు అనేది ఉంటుంది, అది కట్టండి. సో ఫస్ట్ పాయింట్ అనేది కాలేజ్ ఫీజు గురించి ఇది అయిపోయింది. సో సెకండ్ టాపిక్ ఏంటి అని అంటే, మనకు ఏ సర్టిఫికెట్ ఉన్నా లేకపోయినా టీసీ ఒరిజినల్ మాత్రం ఉండాలి. సో నాది అదే ఇష్యూ అయింది. ఏమైందంటే నా దగ్గర అన్ని ఒరిజినల్స్ ఉన్నా కూడా టీసీ ఒరిజినల్ లేదని సో వాళ్ళు నా అడ్మిషన్ అయితే యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే, టీసీ ఒరిజినల్ తీసుకొచ్చుకో, సో అప్పుడే అడ్మిషన్ యాక్సెప్ట్ చేస్తాం, లేదంటే అడ్మిషన్ క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్పారు. సో నేను ఇప్పుడు ప్రస్తుతానికి రేపు కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది, నా గ్రాడ్యుయేషన్ కాలేజ్ వెళ్ళి నా టీసీ అయితే తీసుకొచ్చుకోవడానికి ట్రై చేస్తాను నేను. సో నాది ఫీజు రియంబర్స్మెంట్ అనేది పెండింగ్ ఉంది గవర్నమెంట్ నుండి. సో తప్పకుండా మీకు ఏ ఒరిజినల్ ఉన్నా లేకపోయినా కాలేజ్లో టీసీ ఒరిజినల్ అయితే మీరు తప్పకుండా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, టీసీ లేకపోతే వాళ్ళు అడ్మిషన్ అనేది ట్రాన్స్ఫర్ జరగదు. సో టీసీ అనేది ఉండాలి తప్పకుండా. టీసీ ఉంటేనే మీకు అడ్మిషన్ యాక్సెప్ట్ చేస్తారు, మిగతా ఏ సర్టిఫికెట్ ఉన్నా లేకపోయినా కూడా. సో నెక్స్ట్ మనం వచ్చేసి ఇక్కడ నేను లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నా, అలాగే చెప్తున్నా కూడా చూడండి. సో ఫస్ట్ మనకు అలాట్మెంట్ ఆర్డర్, తర్వాత స్టూడెంట్ జాయినింగ్ రిపోర్టు, తర్వాత ఫీ పేమెంట్ చెలాను, ఐసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, తర్వాత ఎస్ఎస్సి సర్టిఫికేట్, తర్వాత ఇంటర్మీడియట్ మెమో, డిగ్రీ మన గ్రాడ్యుయేషన్ యొక్క పీసీ సిఎంఎం ఓడి, తర్వాత బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 9th టు డిగ్రీ, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, తర్వాత మీకు ఇంకేమన్నా మైగ్రేషన్ కానీ లేకపోతే టీసీ అనేది ఇంపార్టెంట్, తర్వాత మైగ్రేషన్, స్పోర్ట్స్ సర్టిఫికేట్, గ్యాప్ సర్టిఫికేట్ ఇవన్నీ ఎలిజిబుల్ ఉంటే అవి. సో ఇదే ఆర్డర్, ఇలా పెట్టుకొని వెళ్ళండి. సో అక్కడ మీకు టైం వేస్ట్ అవ్వదు. సో అలాగే కొన్ని ఫొటోస్ కూడా పట్టుకెళ్లాల్సి ఉంటుంది అక్కడ కాలేజ్లో మనం పేస్ట్ చేయడానికి అడ్మిషన్ ఫామ్ లో. తర్వాత మనకి ఇవి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయిపోయినాక ఈ ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడదాం. సో ఎవరైతే మనకు సీట్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఫీ రిఫండ్ అనేది జరుగుతుంది. అది కూడా 2 months to 3 months అని వాళ్ళు టైం చెప్పారు. సో ఈ తర్వాతనే అంటే ఇన్ బిట్వీన్ ఆఫ్ 2 months to 3 months లో ఫీజు రియంబర్స్మెంట్ అనేది జరుగుతుందని చెప్పారు. సో ఎవరెవరు అంటే, ఫస్ట్ ఫేజ్ లో సీట్ అలాట్ అయ్యి సెకండ్ ఫేజ్ లో సీట్ నచ్చకపోతే, ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో ఉన్న సీటును క్యాన్సిల్ చేసుకుంటే, తర్వాత అంటే ఫస్ట్ ఫేజ్ లో మీకు ఇప్పుడు ఒక సీట్ అలాట్, మీరు ట్యూషన్ ఫీజు కట్టారు కదా, సో అది సీట్ క్యాన్సిల్ చేసుకుంటే, నెక్స్ట్ ఇప్పుడు మీకు నచ్చట్లేదు సెకండ్ ఫేజ్ వచ్చింది, లేకపోతే ఫస్ట్ ఫేజ్ కే వెళ్దాం అనుకున్న తర్వాత, లేకపోతే మేనేజ్మెంట్ జాయిన్ అవుదాం, లేకపోతే జాబ్ చేద్దాం, లేకపోతే హైయర్ స్టడీస్ బయట వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా సీట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీరు కాలేజ్ లో జాయిన్ అయితే సీట్ క్యాన్సిల్ అవ్వడం అనేది జరగదు, ఎందుకంటే మీరు అడ్మిషన్ యాక్సెప్ట్ చేశారు. కాలేజ్ లో జాయిన్ అయినాక సీట్ క్యాన్సిల్ అవ్వడం అనేది జరగదు, మీకు ఫీజు రియంబర్స్మెంట్ జరగదు. సో మీరు ఒకవేళ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటే, మనకి ఇక్కడ క్యాండిడేట్స్ లాగిన్ లో ఈ రోజు 25th నుండి క్యాండిడేట్స్ లాగిన్ లో సీట్ క్యాన్సిల్ అంటే అడ్మిషన్ క్యాన్సిలింగ్ అనేది జరుగుతుంది. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది మెసేజ్ చేశారు. సో ఈ రోజు చాలా మంది నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశారు, అలాగే లాగిన్ కావట్లేదు, ఫీ పేమెంట్ కావట్లేదు. సో ఇవన్నీ నేను కాలేజీలో బిజీ ఉండి నేను అక్కడనే నా టైం అంతా గడిచిపోయింది. సో ఇప్పుడు అందరికి రెస్పాండ్ అవుతాను. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ పింగ్ మీ ఆన్ ద ఇన్స్టా ఆర్ కామెంట్స్ లో మెన్షన్ చేయండి. తప్పకుండా నాకు తెలిసినంత వరకు నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. అలాగే నెక్స్ట్ ఇష్యూ వచ్చేసి స్పెషల్ ఫేజ్ అనేది వాళ్ళు అఫీషియల్ గా వెబ్సైట్ లో స్పెషల్ ఫేజ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది రిలీజ్ చేస్తారు. సో దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది జరగదు. సో ఇది వీళ్ళు చెప్పింది, ఫీజు రియంబర్స్మెంట్ అనేది స్పెషల్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేసి స్పాట్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి రియంబర్స్మెంట్ అనేది జరగదు. ఇన్కమ్ ఉన్నా, క్యాస్ట్ ఉన్నా, ఏది ఉన్నా జరగదని చెప్పారు వాళ్ళు. సో ఇంకా అంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వాళ్ళు ఇక్కడ రిలీజ్ చేస్తా అని చెప్పారు. అఫీషియల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే దానికి సంబంధించిన గైడ్ లైన్స్ మనకు రేపు నైట్ వరకు రిలీజ్ చేస్తా అన్నారు మాక్సిమం. సో అది కూడా చూడాలి.
సో చాలా మంది స్పెషల్ ఫేజ్ కి వెళ్దాం అనుకుంటున్నారు. సో స్పెషల్ ఫేజ్ కి ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఒకటి ఏంది అని అంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది జరగదు. సో ఇప్పుడు కట్టిన ఫీజు అనేది మీరు రిఫండ్ అంటే ఇప్పుడు స్పాట్ అడ్మిషన్ కి వెళ్తే సో ఇన్ కేస్ అటు ట్రాన్స్ఫర్ అవుతుందా లేకపోతే అది ఇక్కడ సీట్ క్యాన్సిల్ అయ్యి అక్కడ క్యాన్సిల్ చేసుకు మళ్ళీ మీ ఫీ రిఫండ్ అయినాక మళ్ళీ అక్కడ కాలేజ్ లో కట్టాలా అనేది వీళ్ళన్నీ ఒక గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేస్తా అన్నారు. సో అది వాళ్ళు 26th నైట్ అంటే రేపు ఈవినింగ్ ఆర్ రేపు మధ్యాహ్నం రిలీజ్ చేస్తా అన్నారు. సో మాక్సిమం రేపు ఈవినింగ్ అవుతుంది. సో దాని మీద కూడా నేను వీడియో చేస్తాను. అలాగే మనకు ఇప్పుడు ఎవరైతే ఇన్కమ్ క్యాస్ట్ పెండింగ్ ఉందో సో వాళ్ళు కాలేజ్ లో సబ్మిట్ చేస్తే మనకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. సో కాలేజ్ లో మీరు మీ క్యాస్ట్ ని ఇన్కమ్ అయితే సబ్మిట్ చేయండి. అలాగే మీకు ఇంకొక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఏంటి అని అంటే ఆర్ఓసి ఫామ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ ఒరిజినల్ది. సో ఇవన్నీ 2 సెట్స్ ఏమో ఈ చెప్పిన డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళండి. అలాగే 1 ఒరిజినల్ సెట్. సో అవి ఒరిజినల్స్ ఏమో వాళ్ళు వెరిఫై చేసుకొని మనకు ఈ జిరాక్స్లు అయితే ఇస్తారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో మెన్షన్ చేయండి. నేను తప్పకుండా అందరి వరకు రిప్లై ఇస్తాను. సో ఇంకేమన్నా స్పెషల్ ఫేజ్ మీద మాత్రం రేపు వీడియో వస్తుంది ఇన్స్ట్రక్షన్స్ రిలీజ్ చేశాక.